వనపర్తి విద్యాపర్తిగా మారడానికి ఎన్నో కష్టాలు పడ్డారు ఈ వనపర్తి ప్రాంతవాసులు. మొదట ఇక్కడ సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ వనపర్తి సంస్థానాధీశులు రామేశ్వరరావు గారు ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ను నెలకొల్పారు. ఆ తర్వాత సంప్రదాయ డిగ్రీని చదువుకునేందుకు ప్రభుత్వ పరంగా ఒక కళాశాల లేకపోవడంతో అప్పట్లో టైపు కృష్ణయ్య గారు ఇక్కడ ఒక ప్రైవేట్ కళాశాలను డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వపరం చేసేందుకు అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల డిగ్రీ కళాశాలగా మారిన తర్వాత ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి విద్యను అభ్యసించి ఈరోజు దేశ విదేశాల్లో వారు మంచి స్థితిలో ఉన్నారు. అయితే ఈ డిగ్రీ కళాశాలకు ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి కావడంతో 1974లో ప్రారంభమైన ఈ డిగ్రీ కళాశాలకు 50 సంవత్సరాలు పూర్తి కావడంతో పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక చోట చేరి స్వర్ణోత్సవాలను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ స్వర్ణోత్సవ వేడుకలకు ఏర్పాట్లో భాగంగా పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ విద్యార్థుల మనోభావాలు ఏంటి, వారి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు కలుస్తున్న వారి ఆనంద భావాలను ఒకసారి మనం అంతా పంచుకుందాం. అన్న చెప్పండి, శ్రీధర్ గారు మీరు మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఈ కళాశాలలో చదివి మీరు మంచి భవిష్యత్తును ఈ కళాశాల మీకు అందజేసింది. దీనికి మీరు ఏ రకంగా రుణపడి ఉన్నారు? అందరికీ నమస్కారం. వనపర్తి రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాలకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. 1974లో ప్రారంభమైనటువంటి ఈ కళాశాల ప్రస్తుత ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవాలను జరపాలని పూర్వ విద్యార్థులం అందరం కూడా ఒక అల్యూమినీ కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా జరగని విధంగా విని ఎరగని రీతిలో ఏర్పాట్లను చేయడం జరుగుతూ ఉంది. ఇందుకు సంబంధించి మొత్తం 9 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ కమిటీతో స్టార్ట్ చేస్తే ఇన్విటేషన్ కమిటీ, తర్వాత సావనీర్ కమిటీ, తర్వాత కల్చరల్ కమిటీతో పాటు అనేక వసతులను ఏర్పాటు చేయడంలో 9 కమిటీలను ఏర్పాటు చేసి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పూర్వ విద్యార్థులు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సూపర్ సీనియర్స్ అయితే 60 ఏళ్ళు 65 ఏళ్ళు కూడా వచ్చి దీంట్లో మేము పనిచేస్తామని భాగస్వాములు అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పరంపర ఇక ముందు కూడా కొనసాగాల. నేను ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ వనపర్తి ఆర్ఎల్డి మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా రేపు జరగబోయే ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో మీరు అందరూ భాగస్వామ్యం కావాలా. మన భాగస్వామ్యం మన ఈ కళాశాల పూర్వ వైభవం తీసుకురావడానికి తలో చేసి మన వంతుగా మన కళాశాలను కాపాడుకోవడానికి, వసతులను మెరుగుపరచుకోవడానికి మనమందరం కూడా రేపు అనేక మంది అతిథులను కూడా పిలుచుకున్నాం. ప్రభుత్వ పరంగా గతంలో పాలించినటువంటి ప్రజానాయకులను కూడా మనం ఆహ్వానితులం చేసుకున్నాం. వారి ద్వారా ఈ కళాశాలకు మేలు జరిగే విధంగా మనమందరం కూడా రేపు ఒక వాయిస్ వాళ్ళకి వినిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉందనేది మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. రేపు అందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి వస్తారని ఆశిస్తూ ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను మనం ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చినాయి. ఇక ప్రత్యేకంగా పార్కింగ్ ఎవరికి కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అది ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ఈ కమిటీలు చూస్తూ ఉన్నాయి. అంటే వనపర్తితో ప్రత్యేకంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ వారు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఈ డిగ్రీ కాలేజీలో చదువుకున్న చాలామంది విద్యార్థులతో ఆయనకు బంధం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలకు ఆయన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న శ్రీనివాస్ గారు చెప్తారు దీని గురించి. ఈరోజు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుక డిగ్రీ కాలేజీలో జరుపుతున్నందుకు మేమందరం ఈ కమిటీలు అన్నీ పరస్పర సహకారంతో చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో నేను పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఉండడం, ఈ సభా కార్యక్రమాలన్నీ మా ఆధ్వర్యంలో జరగడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద హిస్టారికల్ ఉన్న చరిత్ర ఉన్న కాలేజ్ ఇది. అందులో ఇప్పుడు నేను భాగస్వామిగా ఉండడం నాకు చాలా అరుదైన సంఘటనగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది 50 సంవత్సరాలతో కాకుండా ఇది నెక్స్ట్ ఇంకో 75 ఇయర్స్ తర్వాత 100 సంవత్సరాల తర్వాత కూడా వజ్రోత్సవాలు, ప్లాటినం ఉత్సవాలు కూడా ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంకి దీని పరంపరను ఇట్లాగే కొనసాగితే మాకు అప్పటికి మేము ఉండకపోవచ్చు, కానీ జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఈ కాలేజీ చరిత్రను అట్లాగే ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు చదువుతున్న విద్యార్థుల మీద ఉంది. దయచేసి వాళ్ళు కొంచెం ఆలోచించి దాని దిశగా ముందడుగు వేస్తే బాగుంటుందని ఉంటుంది. యాక్చువల్గా సీఎం గారిని ఇన్వైట్ చేశాము.
సో వారి ప్రోగ్రాం 21కి కన్ఫామ్ అయి ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రాముకి ఆయన రాలేకపోతున్నారు. ప్లస్ వనపర్తికి రావాల్సిన ప్రోగ్రాం కూడా అఫీషియల్గా క్యాన్సిల్ అయ్యి ఉంది. కాబట్టి మన కాలేజీకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. సో అది కొంచెం మాకు బాధగా అనిపించింది. ముఖ్యమంత్రి గారు వచ్చింటే కొంచెం మన కాలేజీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ మిగతా వసతుల కల్పనలో కానీ కొంచెం ఆయన ద్వారా హామీలు తీసుకుందామని ఒక అభిప్రాయం ఉండే. సో ఆయన రావడం లేదు కాబట్టి కొంచెం అది దాని తర్వాత ఇప్పుడు వచ్చే నాయకుల ద్వారా వాళ్ళకి ఆ సందేశాన్ని పంపి మనకు కావాల్సిన నిధులను మనం సేకరించుకునే ఆలోచన కూడా ఉంది. ఈ దీంట్లో అందరికి భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొత్తం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సమాజం పూర్వ విద్యార్థులు? మేము 2000 నుంచి 3000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక 3000 మంది రావచ్చు అని అనుకుంటున్నాం. దానికి తగ్గట్లే ఏర్పాట్లు కూడా ఒక 3000 మంది ప్రిపేర్. అధ్యాపకులు కూడా మీరు సమాచారం అందరూ పాత తరం 74 నుంచి ఎవరైతే లెక్చరర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళని సన్మానించడం కూడా జరుగుతుంది. పూర్వ విద్యార్థులు వివిధ హోదాల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కాలేజీలో చదివి ఇప్పుడు ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. వాళ్ళని కూడా గౌరవించుకుంటాం. ఈ కళాశాలను ముఖ్యంగా అంటే ప్రభుత్వపరం చేసేందుకు అప్పట్లో విద్యార్థులు ప్రత్యేకంగా ఉద్యమాలు నడిపారు. అంటే ఆ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ బాలు గారు మనతో పాటు ఉన్నారు. అప్పటి విశేషాలను వారు ఒకసారి నెంబర్ వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అయితే ఈ కాలేజీ మొదట్లో ప్రైవేట్ పరంగా ప్రారంభమైన విషయము అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రైవేట్ పరంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ గ్రహించి అప్పుడు కాలేజీలో అప్పుడప్పుడే కొత్తగా చేరిన మేము కాలేజీని ప్రభుత్వంలో కలపాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి అందరము కలిసి అంటే ఎలాంటి భేదాలు లేకుండా అందరం కలిసి ఉద్యమించినాము. ఆ ఉద్యమించిన సందర్భంలో మేము చాలా నష్టపోయినాము. ఎందుకంటే తరగతులన్నీ మాకు కాలేజీలకు పోకుండా బయటనే ఉండి చేయాల్సినటువంటి ఇది వచ్చింది. అంటే ప్రైవేటు నుంచి ప్రభుత్వం పరం చేయాలి అని మా కోరిక. ఎందుకు అని అంటే ప్రైవేట్లో ఉన్నప్పుడు కొంతమందిని వీళ్ళని మేము కాలేజీలో చేర్చుకోము అనే రకంగా నోటీస్ బోర్డులో వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత కాలేజీలో చేరినటువంటి వాళ్ళను కూడా వాళ్ళను కాలేజీ నుండి టీసీలు ఇవ్వడం కానీ, వాళ్ళని తొలగించడం కానీ, మెమోలు ఇవ్వడం కానీ, సస్పెండ్ చేయడం కానీ అలాంటివన్నీ కూడా జరిగినాయి. వాటన్నిటి యొక్క అంటే ఎప్పుడైతే మనకు ఒత్తిడి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఉద్యమం పెద్దగా అవుతుంది అన్నట్లుగా ఈ ఉద్యమం కూడా పెద్దగా ప్రభుత్వంలో ఈ కళాశాలను కలపాలన్న లక్ష్యం ఇంకా అందరి లోపల వచ్చింది. ఈ ప్రభుత్వ పరం చేయాలన్న ఉద్యమం తీవ్రతరమైన తర్వాత అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అవసరాన్ని వాళ్ళకు తెలియజెప్పి ఇక్కడ అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు డాక్టర్ బాలకృష్ణయ్య గారు కూడా గట్టి కృషి చేయడం వల్ల ప్రభుత్వపరమైంది. అయితే ఆ మధ్యలోనే ఈ ప్రభుత్వపరం అయ్యే కంటే ముందు జరిగిన ఉద్యమంలో మేము కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. వనపర్తిలో కాకుండా మిగతా ప్రాంతాల్లో మేము పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఫైనల్ వరకు కూడా నేను ఆ రకంగా అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వపరమైన తర్వాత కూడా ఈ కళాశాలకి ఇక్కడ భవన నిర్మాణం చేయడం కానీ, ఇక్కడ కళాశాలను నిర్వహించడం కానీ, పీజీ కాలేజీ రావడం కానీ ఇవన్నీ కూడా మనకు అభివృద్ధికి ఒక సంకేతాలు అని చెప్పొచ్చు, విద్యాపరంగా చెందుతున్న అభివృద్ధికి. అయితే ఈ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో జరుపుతున్న స్వర్ణోత్సవాల్లో అందరినీ ఈ కళాశాలలో మొదటి నుంచి చదివినటువంటి వాళ్ళు, ఇప్పటి వరకు చదువుతున్న వాళ్ళు అందరూ కూడా ఈ కళాశాల స్వర్ణోత్సవాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము. మొదటి బ్యాచ్లో ఈ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు చాలామంది ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు రేపు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కొందరు లెక్చరర్లుగా కూడా పనిచేసినారు, ఇక్కడనే చదివి ఇక్కడనే వాళ్ళందరూ చాలామంది మొదటి బ్యాచ్ వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు, రేపు ఇందులో భాగం పంచుకోబోతున్నారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కాలేజీకి సంబంధించి పూర్వ విద్యార్థులను ఎవరిని చర్చిన రకరకాల అనుభవాలు, అప్పటి అనుభూతులు మనతో పంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ కళాశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు అసలు ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం స్వర్ణోత్సవాలు మీ హయాంలో జరగడం మీరు ఏ విధంగా మీరు భావిస్తున్నారు సార్? సార్, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. సార్, చాలా సంతోషంగా ఉంది ఈ అద్భుతమైన కార్యక్రమం నా హయాంలో జరగడం. సో ముఖ్యంగా అల్యూమిని అసోసియేషన్ వాళ్ళు ఎక్కువగా దీన్ని హ్యాండిల్ చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. సో వీళ్ళ కోఆపరేషన్తో మేము కాలేజీలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా వాళ్ళ ముందుకు తీసుకొచ్చి ముఖ్యంగా ఈ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఎక్కువగా బలహీన వర్గాల పిల్లలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, చదువుతున్నారు. అయితే వీళ్ళు కాలేజీకి రావడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ కాలేజీకి ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే హాస్టల్. ఈ ప్రోగ్రామ్ చేస్తూ అల్యూమిని సభ్యులందరినీ కూడా మేము కోరుతున్నాము,
మీ వంతు కళాశాలకు కాంట్రిబ్యూషన్గా ఏమైనా సహకారం చేసి కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా వాళ్ళకు అల్యూమిని ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డికి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కోరుకుంటున్నాను. పేరు మద్దిలేటి, రాజనీతి శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను కూడా ఇదే కళాశాలలో డిగ్రీ చదవడం, ఇక్కడనే చాలా లాంగ్ టైము లెక్చరర్గా పనిచేయడం అనేది జరిగింది. ఈ చరిత్ర ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కళాశాలలో పూర్వ విద్యార్థులుగా పనిచేసినటువంటి చదువుకున్నటువంటి చాలామంది వివిధ హోదాలలో అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ప్రముఖమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు వ్యాపారాలలో చాలా అగ్రగామిగా అభివృద్ధి చేసినటువంటి ఈ కళాశాల ఈ చదువుల ఒడిలో చదువుకొని గొప్పవాళ్ళు అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా రేపు కలవబోతున్నారు. వారి నుంచి ఇప్పుడు చదువుతున్నటువంటి మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక పెద్ద సందేశాన్ని, గొప్ప స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు కూడా అంతకన్నా పైకి ఎదిగేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సందేశాన్ని వాళ్ళ నుంచి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ కళాశాలకు సంబంధించి ఏ విద్యార్థిని మనం పలకరించినా కూడా ఎన్నో అనుభవాలు చెబుతున్నారు. వనపర్తి డిగ్రీ కళాశాల లో చదివినటువంటి పూర్వ విద్యార్థులంతా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలుస్తామన్నట్టుగా రేపందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారందరికీ కూడా స్వాగతం చెప్తూ కెమెరామ్యాన్ రాముతో శ్రీధర్రావు, TG9 వనపర్తి.